కథానిక. రచన కె తాయారమ్మ గారు. చదువుతున్నది ఎస్టీకే శిరీష. చిట్టెమ్మకు సీరియస్గా ఉంది. మిమ్మల్ని చూడాలంటోంది. మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలట. మీరు వెంటనే బయలుదేరండి. ఇంతకీ మీరు వెంకట్రామయ్య గారేనా? ఫోన్లో అన్ని విషయాలు విని, నేను వెంకట్రామయ్యనే. ఇంతకీ మీరెవరు? నా పేరు నాగభూషణం. చిలకపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ను. చాలా రోజులుగా చిట్టెమ్మ ఈ ఊళ్ళోనే ఉంటుంది. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే చిట్టెమ్మతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. అవతల ఫోన్ పెట్టినట్టు శబ్దం వినిపించింది. ఎవరండి ఫోను? వెంకట్రామయ్య వెనుగ్గా నిల్చుని ప్రశ్నించింది ఆయన భార్య జానకమ్మ. ఎవరో వల్లకాట్లో రావగాదయ్యా. ఈ ఫోన్లు ప్రాణాల మీదకి వచ్చాయి. వేళ పాళ లేదు అంటూ విసుక్కున్నాడు వెంకట్రామయ్య. చాలే సంబడం. మీ ఫ్రెండ్ ఫోన్ ప్రజెంట్ చేశాడు అంటూ మురిసిపోయారు కదా, ఇప్పుడు విసుగుదేనికి అంటూ నిలదీసింది జానకమ్మ. ఇప్పుడు సెల్ ప్రపంచం దేశవ్యాప్తమైపోయింది. జానకమ్మ ఎప్పుడు ఫోన్ అనే అంటుంది, సెల్ అనదు. నవ్వుతూ అంటాడు వెంకట్రామయ్య. నువ్వింకా ఏ యుగంలో ఉన్నావోయ్ అంటూ. వెంకట్రామయ్య ఆలోచనలో పడ్డారు. చిట్టెమ్మ అంటే ఎవరు? నాన్నగారి చెల్లెలి కూతురు పేరు చిట్టెమ్మ. ఆమె తనకి ఫోన్ చేయవలసిన అవసరమేమొచ్చింది? తన బావమరిది పిన్నత్తగారి పేరు చిట్టెమ్మ గారు. ఆమెకు తనతో పనేమిటి? తన తండ్రిగారి దూరబంధువు చిట్టెమ్మ అని ఉండేది. ఆవిడ్ని ఒకసారి చూశాడు తను. ఆవిడికి తనకి ఏమిటి సంబంధం? మరి ఈ చిట్టెమ్మ ఎవరు? తనకి చిలకపాలెంలో చుట్టాలెవరూ లేరు. చిలకపాలెం ఊరు పేరు విన్నాడు కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? బుర్రంతా పిచ్చిగా తయారైంది. భర్త చిరాగ్గా ఉన్నప్పుడు మరేమీ మాట్లాడదు జానకమ్మ. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటింది. వేడివేడి కాఫీ కప్పు తెచ్చి భర్త చేతికి అందించింది. ఇప్పుడు చెప్పండి, ఫోన్ ఎవరు చేశారు? కాఫీ 2 గుక్కలు మింగి, చిట్టెమ్మ ఎవరో నీకు తెలుసా జానకి అంటూ ప్రశ్నించారు వెంకట్రామయ్య. చిట్టెమ్మ? ఆశ్చర్యంగా ప్రశ్నించింది జానకమ్మ. అవును, చిట్టెమ్మే అంటూ తనకు తెలిసిన చిట్టెమ్మల పేర్లు జాబితా చదివాడు. ఆలోచనలో పడింది జానకమ్మ. వెంటనే ఏదో స్ఫురణకు వచ్చిన దానిలా, ఏమండి మీకు గుర్తుందా, 20 ఏళ్ల క్రితం మన ఇంట్లో కొన్నాళ్ళు పని వెలగబెట్టిందే, ఆ చిట్టెమ్మే ఈ చిట్టెమ్మ అయి ఉండొచ్చు. పని మనిషి చిట్టెమ్మకి మనతో పనేమిటి? ఏమో అంటూ ఒక్కసారి తుళ్ళిపడింది జానకమ్మ. భర్తకు తెలియని నిజం ఒకటి ఉంది తన అంతరంగంలో. అది ఎప్పుడూ భర్తకు చెప్పలేదు, చెప్పదు కూడా. తను చేసిన తెలివి తక్కువతనం తనకే బెడిసికొట్టింది. ఇప్పుడు ఆవిడ గారు, బాబుగారు తప్పైపోయింది, నన్ను క్షమించండి అంటూ ఆయన గారి దగ్గర దుఃఖాన్ని ఒలగబోస్తూ అప్పుడు తన గుట్టు రట్టవుతుంది. భర్త తన నిజాయితీని శంకిస్తాడు. ఈ వయసులో ఎడమొహం పెడమొహం, భగవాన్ ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించావు? జానకి, తెల్లారగట్ల 5 గంటలకు బస్సు ఉందట, దానిలో చిలకపాలెం వెళ్తాను, వేగంగా లేచి కాఫీ కలుపు అన్నాడు వెంకట్రామయ్య రాత్రి భోజనాల దగ్గర. మీరు వెళ్ళక తప్పదా? ఎందుకు రమ్మందో? ఒకసారి వెళ్ళొస్తే ఏం పోయింది? చిలకపాలెం వెళ్ళేసరికి 11 గంటలు అవుతుందట. ఆమెతో మాట్లాడి వెంటనే బయలుదేరుతాను. ఓ పని మనిషి కోసం మీరు అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. బాగా ఆలోచించండి. ఆలోచించాను జానకి, నువ్వేం కంగారు పడకు, సాయంత్రానికల్లా వచ్చేస్తాను. మౌనం వహించింది జానకమ్మ. ఆమెలో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. చిట్టమ్మ ఇల్లు దాటి 20 ఏళ్ళు దాటింది. ఈ 20 ఏళ్ళు మహారాణిలా బతికి ఉంటుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటారు. ఇందుకే అసలు చిట్టెమ్మ తన ఇంట్లోకి ఎలా ప్రవేశించింది? గతాన్ని తవ్వుతూ ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్ళింది మనస్సు. భర్త ఏదో పని మీద ఊరికి వెళ్ళాడు. ఇల్లు శుభ్రం చేసుకుని ఇంత ఉడకేసుకుని భోజనం ముందు కూర్చుంది జానకి. ఎందుకో అన్నం తినాలనిపించడం లేదు. ఒంట్లో ఏమీ బాగలేదు. నోట్లో ముద్ద పెట్టుకోబోతుండగా వీధి తలుపు కొట్టిన చప్పుడైంది. ఎప్పుడూ తన తిండికి శాపమే. ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఓ 20 ఏళ్ల అమ్మాయి చేతి సంచితో నిలబడి ఉంది. ఎవరు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నా పేరు చిట్టెమ్మ, చాలా దూరం నుంచి వస్తున్నాను. బయట ఎండ మండిపోతోంది, కాసిని మంచినీళ్ళు ఇప్పిస్తారని ఇలా తలుపు కొట్టాను అంది పైటి చెంగుతో ముఖాన్ని పట్టిన చెమటను తుడుచుకుంటూ. ఉండు, 2 మెతుకులు నోట్లో వేసుకుని వస్తాను అంటూ తలుపు ఊరువాకిలిగా వేసి మళ్ళీ కంచం ముందుకెళ్ళి 4 ముద్దలు తిన్నాననిపించి చేయి కడుక్కొని కుండలో నీళ్లు గ్లాసు నిండా పోసి తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చింది. ఆ అమ్మాయి గటగటా నీళ్లు త్రాగి గ్లాసు వీధిలో బోర్లించింది. అమ్మ రక్షించారు అంటూ దండం పెట్టింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుండి వస్తున్నావు? మాది అనకాపల్లి దగ్గర ఓ పల్లెటూరు. నాకు తల్లిదండ్రులు లేరు.
నాకు మేనమామ వరుస అయినవాడు పెళ్లి చేసుకుని 4 రోజులు సరదా తీర్చుకుని ఏటో పారిపోయాడు. అక్కడ నాకెవరూ లేరు. ఊళ్ళో కుర్రకారు కళ్ళని నా మీదే. ఎందుకో నాకు ఆ ఊళ్ళో ఉండాలనిపించలేదు. ఈ విజయనగరం దగ్గర మా నాన్నగారి సవితి చెల్లెలు నౌకాలమ్మ ఉందని తెలిసింది. ఎంత లేదన్నా ఆవిడ నా మేనత్త, నన్ను ఆదరించకపోదు అనుకుంటూ బయలుదేరాను. కానీ నాకు అక్కడా చుక్కెదిరే అయింది. మా నౌకాలమ్మత్త వలస కూలీగా వెళ్ళిన తన కొడుకుతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయిందట. నాకు దిక్కు తోచలేదు. ఇలా ఊర్లో నడిచి వస్తున్నాను. దాహానికి తట్టుకోలేక మీ తలుపు తట్టాను. ఏమీ అనుకోకండమ్మా, ఇంక వెళతాను అంటూ వెనుదిరిగింది. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదమ్మా. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. కానీ ఆ దేవుడు నా పట్ల లేడు. చిట్టమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జాలి లాంటిది కలిగింది జానకిలో. పోనీ చిట్టమ్మను తనతోనే ఉంచుకుంటే? అమ్మో, కొత్త వాళ్ళని నమ్మచ్చా? భర్త ఏమంటాడో. భర్త ఒప్పుకోకపోతే అప్పుడే వెళ్ళిపోమనొచ్చు అనుకుంటూ, నువ్విక్కడ మా ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండిపోతావా? మా వారు వచ్చాక మాట్లాడతాను అంది జానకి. చిట్టమ్మ కన్నుల్లో వెలుగొచ్చింది. ఉంటానమ్మా అంది. అలా ప్రవేశించింది చిట్టమ్మ తమ ఇంట్లోకి. ఆ ఇంట్లో సొంత మనిషిలా సంచరించసాగింది చిట్టమ్మ. పని పాటలు చేసుకుంటూ తలలో నాలుకలా మెలుగుతోంది. జానకి పుట్టింటివారి పసుపు కుంకుమల క్రింద చాలా బంగారం, డబ్బు ఇచ్చారు. సహజంగా బద్ధకస్తుడు జలసారాయుడు అయిన వెంకట్రామయ్య ఆస్తిని కరిగించసాగాడు. జానకి ఒక్క మగపిల్లవాడు కలిగాడు. వాడి పెంపక భారం అంతా చిట్టమ్మ మీదే పడింది. జల్సాగా తిరుగుతున్న భర్తని మందలిస్తూ ఉండేది జానకి. పెడచెవిని పెట్టేవాడు వెంకట్రామయ్య. చాటుమాటుగా కన్నీళ్లు పెట్టుకునేది జానకి. ఆ దృశ్యం చిట్టమ్మ కళ్ళ పడకపోలేదు. ఓసారి జానకిని చూడకుండా వెంకట్రామయ్యని మందలిస్తూ ఉండేది. బాబు, ఆడమనిషిని ఏడిపించడం మంచిది కాదు. మీ వ్యసనం మానండి. ఏదైనా పని చూసుకోండి. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయంటారు. మీకు బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ బాగోగులు చూడవలసిన బాధ్యత మీకుంది కదా అని. వెంకట్రామయ్య ఏమీ అనేవాడు కాదు. కానీ తన పని మాత్రం యథావిధిగానే ఉండేది. ఈ మనిషి మార్చలేము అనుకునేది చిట్టమ్మ. కాలం ఆగదు, నడుస్తూనే ఉంటుంది. చిట్టమ్మ ఇప్పుడు ఆ ఊళ్ళో ఒక మనిషి అయిపోయింది. రేషన్ కార్డు సంపాదించుకుంది. గవర్నమెంటు ఇల్లు సంపాదించుకుంది. ఇంకా ఎన్నో పొదుపు పథకాల్లో చేరి డబ్బులు కూడా కూడబెట్టుకుంది. చిట్టమ్మ సంతకం రాంది కాదు. 5వ తరగతి వరకు చదువుకుంది. నీలాటి రేవుకు వెళ్తుంది. అక్కడ ఆడంగులతో మాట్లాడుతుంది. ఎవరైనా జానకమ్మ ఇంటికి ఊసెత్తితే గంపగయ్యాడ్లా విరుచుకుపడుతుంది. ఆడదాని సొమ్ము తింటూ పేకాట ఆడుకుంటూ పోరంబోకులా తిరుగుతున్నాడు జానకమ్మ మొగుడని రచ్చబండ దగ్గర ఎవరైనా పేలితే మధ్యన మీకేమిటి అంటూ వాళ్ళ నోళ్లు మూయిస్తుంది. చిట్టమ్మ అంటే భార్యాభర్తలిద్దరికీ ఇష్టమే. రోజులు దొల్లిపోతున్నాయి. జానకమ్మ మగబిడ్డను కనడం, వాడు పెరిగి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆస్తి చాలా మటుకు కరిగి ఇల్లు కూడా తనఖా కిందకి పోగా వేరే చిన్న ఇంట్లో అద్దెకు దిగారు వెంకట్రామయ్య దంపతులు. వాళ్లతో పాటే చిట్టమ్మ కూడా వెళ్ళింది. ఇప్పటికైనా మీరు మారండి. పిల్లాన్ని చదివించాలి. వాడి భవిష్యత్తు చక్కదిద్దాలి. బాధ్యత మనదే కదా. వెండి బంగారాలు అయిపోయాయి. ఇప్పుడు ఇత్తడి పళ్ళాలు గిన్నెలు మాయమవుతున్నాయి. నెత్తి నోరు బాదుకుంటోంది జానకమ్మ. రోజు వంటింట్లోకి తలుపు గడియ పెట్టుకొని ఓ బిస్కెట్ల డబ్బా తీసి చూసుకుని అమ్మయ్య అనుకుని మళ్ళీ దాన్ని మరో చోటికి మారుస్తూ ఉండడం చిట్టమ్మ కళ్ళ పడకపోలేదు. అది ఏమై ఉంటుంది? ఇది వరకు వెంకట్రామయ్య వంటింటి ఛాయలకు కూడా వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు లోపలికి వచ్చి ఈ వస్తువు ఏం చేసుకుంటాం, ఆ వస్తువు ఏం చేసుకుంటాం అంటూ కంచు గిన్నెలు మరిచెంబులు అన్నీ బజార్లోకి పట్టుకెళ్ళి వాటిని అమ్మి పేకాట్లో తగలేస్తున్నాడు. భగవాన్, నాకెందుకు ఈ జీవితం అనుకునేది జానకమ్మ. వెంకట్రామయ్య వంటింట్లోకి వస్తారంటేనే భయంగా ఉండేది జానకమ్మకి. బిస్కెట్ల డబ్బాను పదిలంగా చూసుకుంటూ ఉండేది. దీన్నైనా కాపాడుకోవాలి. ఎలా? చెల్లెలి పెళ్లి కుదిరిందని అన్న వచ్చి పిలిచాడు. కొడుకు సంతుతో బయలుదేరింది. వెంకట్రామయ్య రానన్నాడు. అతనికి అత్తారింట్లో మొహం చెల్లదు. ఇల్లు తనఖాకు వెళ్ళినందుకు, వస్తువాహనాలు నాశనమైనందుకు ఎన్నోసార్లు మందలించారు బావమరుదులు, అత్తమామలు. అందుకు అతను వెళ్ళడు. చిట్టమ్మ, ఇల్లు జాగ్రత్త, బాబుగారికి వండి పెట్టు, నేను త్వరలోనే వచ్చేస్తాను అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి పుట్టింటికి వెళ్ళింది జానకమ్మ. బాబు, మీరు మారండి. మాలాంటి వాళ్ళ కుటుంబ పరిస్థితులు మారినప్పుడు కూలి చేసుకోనైనా బ్రతకగలం. కానీ మీరు అలా కాదు. ఈ వ్యసనం వల్ల కుటుంబాలు చాలా నాశనమైపోతున్నాయి. ఎన్నో మాటలు చెప్తూ ఉండేది. ఉన్నట్టుండి చిట్టమ్మకు ఓ సంగతి గుర్తొచ్చింది.
అప్పటికే జానకమ్మ పుట్టింటికి వెళ్ళి వారం రోజులైంది. ఏ క్షణంలోనైనా రావచ్చు. అందుకే అందుకే ఆ సంగతి ఏదో కనిపెట్టాలనుకుంది. వెంకట్రామయ్య ఎక్కడికో వెళ్ళాడు. వీధి తలుపు గడియ వేసి వచ్చింది. ఇన్నాళ్ళు జానకమ్మ చూస్తున్న వస్తువు ఏదో కనుక్కోవాలి. ఆ బిస్కెట్ డబ్బా కోసం వంటింట్లోకి వెళ్ళి చూసింది. అప్పటికి ఊరుకుంది. మరి 2 రోజులు దొర్లాయి. తలంటి పోసుకుని 10 రోజులు దాటింది. పెరట్లో కొబ్బరి మట్టలు పెట్టి పొయ్యి మంట పెట్టి నీళ్లు కాచుకుంది. జానకమ్మ కుంకుడుకాయలు ఎక్కడ పెట్టిందో ఇల్లంతా వెతికింది. పెరట్లో రేకుల గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ గోనెతో ఉన్నాయి కుంకుడుకాయలు. వాటికి కొంచెం తీసుకొని వెళ్ళబోతూ వెనక్కి చూసింది. ఆ గోనె వెనక ఏదో డబ్బా కనిపించింది. సందేహం లేదు, జానకమ్మ అస్తమానం చూస్తున్న డబ్బా ఇదే. ఇక్కడికెలా వచ్చింది? ఉత్సుకతని చంపుకోలేక డబ్బా తీసి కదిలించింది. అది ఏమిటో మోప్ తీసి చూసింది. దానిలో చిట్టు కాగితాలున్నాయి. చిట్టు కాగితాల కోసం డబ్బా చూడాలా అనుకుంటూ కాగితాలని ఒక్కొక్కటి తీసి బయటకు వేయసాగింది. అన్నీ తీసింది. ఆశ్చర్యం! అందులో తళుకులీనుతూ ఒక వస్తువు కనిపించింది. దాన్ని తీసింది. అది వడ్డాణం. మిలమిలా మెరిసిపోతోంది. మధ్యన రంగురంగుల రాళ్లతో లక్ష్మీదేవి బొమ్మ. దీన్ని ఇలాంటి చోట దాచిందెందుకు? ఒకవేళ భర్తకు తెలిస్తే దీన్ని కూడా ఆర్పేస్తాడని భయమేమో. అయినా తనకెందుకు? దాన్ని యథాస్థానంలో పెట్టి బయటకు వచ్చింది. గుండె దడదడలాడుతోంది. దాన్ని చూడగానే గుండె దడదడలాడిపోతోంది. పామును చూసిన బెదిరి కలిగింది. మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. ఇప్పుడు దాన్ని చేజిక్కించుకొని పారిపోవచ్చు. కానీ తను స్వామిద్రోహం చేయగలదా? తనకు ఆనాడు ఆశ్రయమిచ్చిన జానకమ్మని మోసం చేయగలదా? మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెట్టి వచ్చి తన పని తాను చేసుకోసాగింది. దాన్ని తస్కరిస్తే తన బ్రతికే మారిపోతుంది. మళ్ళీ బుర్రలో ఏదో పురుగు తొలిచింది. తను అంత పని చేయగలదా? ప్రశ్నలు సమాధానాలు వెల్లువలా తన్ని ముంచుతున్నాయి. అస్తమానం ఆ గదిలోకి వెళ్ళి ఆ వస్తువును చూడడం, బయటికి రావడం ఇలా చేస్తోంది చిట్టమ్మ. ఆ పాత సామాన్ల గదిలో ఏం చేస్తున్నావు? అందులో ఏమైనా నిధి నిక్షేపాలున్నాయా అంటూ 1-2 సార్లు ప్రశ్నించారు వెంకట్రామయ్య గారు. అమ్మా, ఆయనకి తెలిస్తే ఏమైనా ఉందా? ఇంకా కొంప కొల్లేరైపోదు. ఆయన చూస్తుండగా ఇంకా ఆ గదిలోకి వెళ్ళకూడదు. మరో 2 రోజుల తర్వాత జానకమ్మ రానే వచ్చింది. తనతో సంతుని తీసుకురాలేదు. సంతు ఏడి? సంతును అన్నయ్య చదివిస్తా అన్నాడు. వాడు మన దగ్గర ఉంటే ఎందుకు పనికిరాడు. పైగా మీతో పాటు పేకాటైనా ఆడచ్చు. అందుకే వాడిని మా అన్నయ్య దగ్గరే ఉంచి వచ్చాను. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి లోపలికి నడిచింది జానకమ్మ. మౌనం వహించాడు వెంకట్రామయ్య. రోజూ ఆ రేకుల గది వైపు చూస్తూ ఉండడం అవసరం లేకపోయినా ఆ గది తుడుస్తాననడం చిట్టమ్మ చేస్తూ ఉండడంతో ఏదో అనుమానం పొడచూపింది జానకమ్మకు. ఏమిటి చేస్తోంది ఇది? తర్వాత ఆ గదివైపు చిట్టమ్మ చూడకుండా చేసింది జానకమ్మ. వస్తువు స్థానం మారింది. ఇది చిట్టమ్మ గ్రహించకపోలేదు. ఆ రోజు చిట్టమ్మ కూరగాయల సంచితో ఇంట్లోకి అడుగు పెట్టేసరికి వెంకట్రామయ్య, జానకమ్మ ఏదో ఘర్షణ పడుతున్నారు. నీ దగ్గర బంగారు వడ్డాణం ఉండేది ఏమైంది? లేదు. ఏమైంది? చెప్పను. దాన్ని కూడా కరిగించాలనా? అన్ని వస్తువులు హరించుకుపోయాయి. ఇప్పుడు మనం కట్టుబుడ్డలతో మిగిలాం. ఇంకా ఏం చేద్దామని మీ ఉద్దేశం? జానీ, దాన్ని నాకు ఇస్తే ఈసారి అదృష్టం మన్నే వరించవచ్చు. దాంతో మన దరిద్రం తీరిపోతుంది. నన్ను నమ్ము. వడ్డాణం లేదు. ఎవరికిచ్చావు? మా అన్నయ్య కూతురు పెళ్లికి అవసరం అంటే ఇచ్చాను. ఇప్పుడు అన్నయ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడి పరిస్థితులు చక్కబడ్డాక ఇస్తా అన్నాడు అంది నిమ్మళంగా. ఉగ్రనారసింహుడయ్యాడు వెంకట్రామయ్య గారు. వీధిలోకి వెళ్ళినవాడు వెళ్ళినట్లే వచ్చేస్తున్నాడు. వెంకట్రామయ్య ఆయన స్నేహితులు ఆయన్ని చేరనివ్వడం లేదు. పేకాట్రాయుళ్ళు ఒట్టిపోయిన గొడ్డును చూసినట్లు చూస్తున్నారు. ఇప్పుడు వంటింట్లోకి కూడా వస్తున్నాడు వెంకట్రామయ్య గారు. ఎన్నో వస్తువులు ఇల్లు దాటుతున్నాయి. అతన్ని వారించలేకపోతోంది జానకమ్మ. ప్రతిక్షణం ఆమె గుండె దడదడలాడుతూనే ఉంది. చిట్టమ్మ 2 రోజులై రాలేదు. ఎందుచేతనో ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు జానకమ్మకు. భర్త గాఢ నిద్రాపరవశుడై ఉన్నాడు. జానకమ్మ మెల్లగా వంటింట్లో గడి బిగించి చెత్త డబ్బాల పక్కన దాచిన చిన్న బిస్కెట్ల డబ్బా తీసి అందులో దాచిన వస్తువును నెమ్మదిగా బయటికి లాగి కాగితాలతో చుట్టి భద్రంగా పట్టుకుని గుమ్మం దాటింది. అప్పుడు రాత్రి 11 గంటలు దాటింది. ఒకళ్ళిద్దరూ మేలుకొన్న వాళ్ళు జానకమ్మ, ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పలకరించారు. గతుక్కుమంది జానకమ్మ. చిట్టమ్మకు జ్వరంగా ఉందట, ఓసారి చూసి వద్దామని వెళ్తున్నాను అంటూ వాళ్ళని దాటుకుంటూ చిట్టమ్మ ఇంటివైపు నడిచింది. పని మనిషిని కూడా ఇంటి మనిషిలాగే చూస్తుంది జానకమ్మ. వాళ్ళు అంటున్న ఈ మాటలు జానకమ్మ చెవిని పడకపోలేదు.
పోనీ మంచే కదా అనుకుంటున్నారు అనుకుంది. చిట్టమ్మ ఇంటి తలుపు కొట్టింది. నిద్రమత్తులో జోగుతూ తలుపు తీసింది చిట్టమ్మ. అమ్మగారు ఆశ్చర్యంగా చూస్తూ అంది. ముందు నన్ను లోపలికి రాని చిట్టమ్మ. దారి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది చిట్టమ్మ తన యజమానురాల్ని. చిట్టమ్మ, నువ్వు నాకు ఉపకారం చెయ్యాలి. నీ మీద పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చాను. నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది. నా సంగతి నీకు తెలుసు. అయ్యగారి ప్రవర్తన తెలుసు. ఇంతవరకు ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. నా నగలన్నీ నా మేనత్త నాకు ఇచ్చినవే. వాటన్నిటినీ మీ అయ్యగారు ఏం చేశారో నీకు తెలుసు. భర్తగా ఆయన్ని నేను గౌరవించాను, ఆయన్ని క్షమించాను. కానీ ఇంకా ఆయన బుద్ధి మారలేదు. దానికి నేను ఎంత బాధపడుతున్నానో ఆ భగవంతుడికే ఎరుక. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధపడకండి. ఇంతకీ నేనేం చెయ్యాలి? చిట్టమ్మ, నేను మొన్న అన్నయ్య కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను అడిగారు, జానకి మీ అత్తయ్య ఇచ్చిన అన్ని నగలున్నాయిగా, ఒక్క నగైనా వేసుకురాలేదేమని. ఒంటరిగా వస్తున్నాను కదా అని వేసుకురాలేదు అంటూ చెప్పాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఇదిగో ఈ వడ్డాణం మీ అయ్యగారి కళ్ళపడకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. దీనికోసం ఆయన రోజు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ఆయన దీన్ని చూడవచ్చు. అందుకే దీన్ని తెచ్చాను. నీకు దీన్ని ఇస్తాను, భద్రంగా కాపాడు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నేనే దీన్ని తీసుకుంటాను. ఈ విలువైన వస్తువును నేను దాచాలా? వద్దమ్మగారు, పరుల సొమ్ము పాము లాంటిది. పర్వాలేదు, ఇంత విలువైన వస్తువు నీ దగ్గర ఉందంటే ఎవరూ నమ్మరు. కాగితంలో చుట్టిన వడ్డాణాన్ని చిట్టమ్మకిచ్చి వెనుదిరిగింది జానకమ్మ. ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయింది చిట్టమ్మ. రోజులు దొరుకుతున్నాయి. ఏదో పని మీద పుట్టింటికి వెళ్ళింది జానకమ్మ. తిరిగి వచ్చేసరికి నెల పట్టింది. ఇప్పుడు సంతు కూడా అక్కడే ఉండడం చేత ఎక్కువ రోజులే గడిపింది పుట్టింట్లో. అక్కడ అన్నయ్యతో మాట్లాడింది. అన్నయ్య, మీ బావగారు ఆర్పగా మిగిలిన ఆస్తి 20 తులాల వడ్డాణం ఉంది. దాన్ని ఇన్నాళ్ళు ఆయన కంటపడకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. దాన్ని నీకు తెచ్చి ఇస్తాను. దాన్ని మార్చి ఆ డబ్బు బ్యాంకులో వేయి, సంతూకి పనికొస్తుంది అని చెప్పి వచ్చింది. ఆ రాత్రి చిట్టమ్మ ఇంటికి వెళ్ళింది. తలుపు తాళం వేసి ఉంది. చిట్టమ్మ ఏది? సినిమాకి కానీ పోయిందా? తరచూ వాళ్ళ వీధి వాళ్ళతో కలిసి 2వ ఆట సినిమాకు వెళ్తుంది. ఎవరిని అడుగుతుంది? మర్నాడు మళ్ళీ వెళ్ళింది. అలా 4 రోజులు వెళ్ళింది. చిట్టమ్మ జాడలేదు. అమ్మో, ఇది వస్తువు పట్టుకుని పారిపోయింది. ఎవరికి చెప్పుకుంటుంది? దొంగల తల్లికి పడవ భయం అంటే ఇదే కాబోలు. భర్తకి తెలిస్తే ఏమైనా ఉందా? తను ఎంత తెలివి తక్కువతనం చేసింది. ఇన్నాళ్ళు ఆ విలువైన వస్తువులను భర్త కంటపడకుండా ఎంతో భద్రంగా దాచింది. ఈనగాచి నక్కలపాలు చేయడం అంటే ఇదే కాబోలు. మర్నాడు ఉదయం కూరగాయలు కొని ఇంట్లోంచి బయలుదేరిన చిట్టమ్మ ఇంటికి వెళ్ళింది. తలుపు వేసి తాళం పెట్టి వెక్కిరించింది. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగింది. ఎవడో మగాడు వచ్చాడమ్మా, అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఏడకెళ్ళిందో మాకు తెలియదు అన్నారు. తాను అనుకున్నది రైటే. ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. నిరాశ నిస్పృహలు మూటగట్టుకుని వెనుదిరిగింది జానకమ్మ. మనసంతా గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా గతంలోకి వర్తమానంలోకి వచ్చింది. మీరు వెళ్ళక తప్పదా? తప్పదు. ఒకసారి వెళ్ళొస్తే ఏం పోయింది అన్నాడు వెంకట్రామయ్య. ఏమిటిదంతా? గతం వర్తమానాల మధ్య ఊగిసలాడుతోంది జానకమ్మ మనసు. మర్నాడు 11 గంటలకి చిలకపాలెంలో బస్సు దిగాడు వెంకట్రామయ్య. సులువుగానే చిట్టమ్మ ఇల్లు పోల్చుకోగలిగాడు. ఇంటికి వెళ్ళాడు. చిట్టమ్మ బల్లిలా మంచానికి అతుక్కుపోయి ఉంది. మొదట పోల్చుకోలేదు. హృదయం గతి తప్పింది. ఎలాంటి చిట్టమ్మ ఎలా అయిపోయింది? చిట్టమ్మ పిలిచాడు బాధాతప్త హృదయంతో. వచ్చారా బాబు? ఈ గుక్కెడు ప్రాణం మీరొచ్చే వరకు ఈ బొందిని అంటిపెట్టుకుని ఉంది అంది 2 చేతులు జోడించి. చిట్టమ్మ, నువ్వు ఇక్కడ ఇలా? కర్మ బాబు, కర్మ. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కదా బాబు. ఈరోజు నేను మీకెవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు అమ్మగారు ఊళ్ళో లేరు. ఎందుకో మీకు చెప్పలేకపోయాను. ఏనాడో వదిలేసిన భర్త నా దగ్గరకు వచ్చి ఎన్నో తియ్యని మాటలు చెప్పి నన్ను తనతో తీసుకుపోయాడు. ఓ 2 ఏళ్ళు తనతో అన్ని ఊళ్ళు తిప్పి ఓ రోజు నన్ను వదిలి పారిపోయాడు. వాడి కోసం చూసి ఇలా ఈ ఊరు వచ్చాను. ఇక్కడి ప్రజలు నన్ను ఆదరించారు. ఇక్కడ కాయ కష్టం చేసుకుని బతుకుతున్నాను. బాబు, ఏ క్షణంలో నా ఊపిరి ఆగిపోతుందో ఒక విషయం ముందుగా మీకు చెప్పాలి. మీరు ముందుగా నాకు మాట ఇవ్వాలి. మీరు మీ పాత జీవితానికి స్వస్తి చెప్పి మళ్ళీ పూర్వ వైభవం పొందాలి. ఎప్పుడూ జానకమ్మ బాధపడకూడదు. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. బాబు, మీ సొత్తు నా దగ్గర ఉంది. దాన్ని మీకు అప్పచెప్పి నిశ్చింతగా కన్నుమూస్తాను.
మీరు జానకమ్మతో అస్తమానం ఘర్షణ పడుతూ ఉండేవారు బంగారు వడ్డాణం కోసం. కానీ ఆమె దాన్ని మీకు అందనివ్వలేదు. నా చేతికిచ్చి దాచమంది. కానీ అనుకోని పరిస్థితుల్లో దూరంగా పారిపోయి వచ్చాను. ఆమె నన్ను దొంగగా భావించి ఉంటుంది. కానీ అప్పట్లో దాన్ని నేను మీకు అందచేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించగలను. బాబు, ఇన్నాళ్ళు ఆ వస్తువును ఎలా దాచానో ఆ పరమాత్మకే తెలియాలి. ప్రతి చోట దాన్ని భద్రంగా నాతోనే తిప్పాను. ఇప్పటికీ అది చేరవలసిన చోటుకే చేరబోతోంది. నాకు ఇంతకు మించిన సంతృప్తి ఇంకొకటి లేదు. ఇప్పుడు బంగారం ధర అగ్గజంగా ఉంది. ఆ వడ్డాణాన్ని అమ్మి నగదు చేశాను. 4 లక్షల పైచిలకు వచ్చింది. మరొక్క మాట, నా ఇంటిని మీ పేర రాశాను. ఆ డబ్బు కాగితాలు ప్రెసిడెంట్ నాగభూషణం గారి దగ్గర ఉన్నాయి, తీసుకోండి. జానకమ్మని క్షమించమన్నానని చెప్పండి. ఆయాసంతో రొప్పుతోంది చిట్టమ్మ. బాబు, నాకు క్యాన్సరు, ఇక బ్రతకనని చెప్పాడు డాక్టరు. మీ సొమ్ము మీరు తీసుకుని వెళ్ళిపోండి. ఈ చిట్టమ్మను మర్చిపోకండి. అలా మాట్లాడుతూ మెడ పక్కకి వాల్చింది చిట్టమ్మ. చిట్టమ్మ నిజాయితీకి ఆయన కళ్ళ నుండి 2 నీటి బిందువులు రాలి చిట్టమ్మ ముఖాన్ని తడిపాయి. ఇది ఏనాటి బంధమో అనుకున్నాడు వెంకట్రామయ్య. సమాప్తం.